హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష క్రికెట్ ప్రెడిక్షన్స్. సో గైస్, ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఈ టెలిగ్రామ్లో మనం డైలీ మ్యాచెస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో టాపిక్లోకి వెళ్తే, ఐపీఎల్ టీమ్ చేస్తున్న కొన్ని పనులు బీసీసీకి అసలు నచ్చటం లేదు గైస్. దీంతో బీసీసీ ఐపీఎల్ టీమ్స్కు ఒక భారీ షాక్ ఇవ్వబోతుంది. ఏమంటే, ఐపీఎల్ అంటేనే ఇండియాలో చాలా క్రేజ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే కదా గైస్. అయితే ఐపీఎల్ అనేది ఇండియాలో మాత్రమే ఆగిపోలేదు, అదర్ కంట్రీస్లో కూడా చాలా ఫ్రాంచైజీలను కొన్నారు. లైక్ యూఏఈ లీగ్లో కేకేఆర్, ఎంఐడిసి లాగా టీమ్స్ రైట్స్ ఉన్నాయి ఇక్కడ. సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని ఫ్రాంచైజీ టీమ్స్ అయితే ఉన్నాయి. దీంతో బీసీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఐపీఎల్ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని క్రియేట్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ ఓనర్లు ఎక్కడైనా అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేసుకోమనండి, కానీ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకెళ్ళి వేరే ఫారిన్ కంట్రీస్లో ఆడిస్తామంటే మేము ఒప్పుకోము అని కొంతమంది బీసీసీ పెద్దలు అయితే అన్నారు గైస్. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.